వెల్కమ్ బ్యాక్. విధి వక్రించింది, అయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. మనసులో ఒకటే లక్ష్యం. ఇప్పుడు ఆ గోల్ దిశగా ముందుకెళ్తున్నాడు. ఇంతకీ అతనెవరు? మీరే చూడండి. ఇతని పేరు ఆదిత్య మెహతా. వచ్చే మార్చిలో జరగబోయే పారా ఏషియన్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకోసం ఆయన నిత్య సాధనం 45 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం, అది 4 గంటల్లోనే. అందులో వింతేముంది అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఇలా చూడండి. హైదరాబాద్ బేగంపేట వాసులు జీతూ పల్లవి దంపతుల పెద్ద కొడుకే ఆదిత్య. చదువులో చురుకైన వ్యక్తి. తండ్రి బిజినెస్ లో చేదోడు వాదోడుగా ఉంటాడని అనుకుంటున్న సమయంలో విధి వక్రించింది. రోడ్డు ప్రమాదంలో ఆదిత్య కాలు తీసేశారు. కాలు లేదనే బాధ కొన్నాళ్లు మనసును కుంగదీసినా తన ముందు మరో గోల్ నిర్ధారించుకున్నారు. వైకల్యం కాలుకే గాని మనసుకు కాదని భావించారు. హాబీగా సైక్లింగ్ ఎంచుకున్నారు. జైపూర్ ఫుడ్ తీసేసి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఎండోలైట్ హైడ్రాలిక్ లెగ్ ను అమర్చుకున్నారు. Seven years back, ఒక రోడ్ యాక్సిడెంట్ లా నేను బుల్లెట్ మీద ఉండే ఆర్టీసీ బస్ వెనక నుంచి కొట్టినాడు. నా కాల్ మీద వెళ్ళి నా కాల్ అబౌని యాంప్యూటేషన్ చేసినారు. అబౌని యాంప్యూటేషన్ చేసిన తర్వాత ఒక 7-8 months దాకా కొంచెం ప్రాబ్లం ఉండే. తర్వాత నేను ఆర్టిఫిషియల్ కాల్ వేసుకున్నాను. నేను వాకింగ్ స్టార్ట్ చేసినాను. Yes, saved him. I am happy with that. నాకు అంతే సంతోషం. దేవుడు ప్రాణం కాపాడిండు. I always encourage him. He has to do his things. That's all. Let him fight. ముంగడికి వెళ్ళాలి. That is only the way out. ఇంకేం దారే లేదు దానికి. మనమందరం లైఫ్ లా వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ కమ్ ఫైట్ ఇట్ అవుట్. కొట్లాడి బయటికి రావాలంటే ఇంకేం లేదు. మనమందరం అట్లా ఉండాలి. ఆ సాహసంతోనే మనం బ్రతకొచ్చు. బాగా అయింది. अभी भी याद आया तो रोने को आता है मेरे को. सबका ఫ్యామిలీ కా పూరా సపోర్ట్. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే వాహనాలు నడపాలంటే భయపడిపోతారు. కానీ ఆదిత్య నిత్యం ట్రాఫిక్ లో సైకిల్ పై రివ్వున దూసుకెళ్తాడు. రోజు 40 కిలోమీటర్ల దాకా సైక్లింగ్ చేస్తాడు. నెల రోజుల క్రితం 5.5 గంటల్లో 100 కిలోమీటర్లు సైకిల్ పై వెళ్లాడు. ఆ తర్వాత ఆపకుండా 125 కిలోమీటర్లు 6 గంటల్లో కంప్లీట్ చేయడంతో సాహసం లిమ్కా రికార్డుల్లోకి ఎక్కబోతోంది. అంతేకాక శ్రీశైలం ఘాట్ రోడ్ లో కూడా అవలీలగా దూసుకెళ్లాడు ఆదిత్య. వీటితో పాటు ఎన్నో చోట్లకు సైకిల్ పై వెళ్లి సంకల్పం ఉంటే వైకల్యం అడ్డు కాదు అంటున్నారు. మళ్ళీ ఒక్కసారి హెచ్బిసి హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ బోర్డు హోర్డింగ్ ఉండే బేగంపేటలో చూసి కొంచెం డిప్రెస్ అయిపోయినా. నేను ఎందుకు చేయడానికి నాకు కాదని నా బ్రదర్ ఆ రోజే నేను వాకింగ్ చేస్తున్నాను. బేగంపేట ఎయిర్పోర్ట్లో వచ్చినారు సైకిల్ తీసుకొని. ట్రై చేస్తే నాకు ఈజీగా వచ్చేసింది సైక్లింగ్. ఆ రోజే కొన్నాను సైకిల్. మళ్ళీ తర్వాత వీక్లీ ఒకసారి 100 పైన సైక్లింగ్ పోతారు. నేను 100 kilometers 5 hours కొట్టినాను. ఒక బాడీలో ఒక పార్ట్ బాడీలో పోతే ఏం కాదు, మనం ఇంకా మంచిగా వేరే ఆపర్చునిటీస్ ఉంటుంది, మీరు చేయొచ్చు. అదే గాడ్కి థ్యాంక్ఫుల్ ఉండాలా. దేవుడు బతికించే మీరు కూడా చేయొచ్చు. అబౌని యాంప్యూటీస్ విత్ సింగిల్ లెగ్. యూ ఆల్సో ట్రై ఎనీ డే. ఐఎమ్ ట్రయింగ్ ఫర్ సమ్ గుడ్ ఈవెంట్స్ లైక్ పార్టిసిపేటింగ్ ఇన్ నేషనల్ గేమ్స్ అండ్ ఫ్యూచర్ ఏషియన్ పారాలింపిక్స్ ఆల్సో. ఆదిత్య పట్టుదలను చూసిన రైల్వే అధికారి దయానంద్ కోచ్గా మారి పారా ఏషియన్ గేమ్స్ కు సన్నద్ధం చేస్తున్నారు. బిజినెస్ చేశాడు, వాకింగ్ స్టార్ట్ చేశాడు 7 months అయినాక. అప్పటి నుంచి మళ్ళీ లాస్ట్ ఇయర్ 6 months బ్యాక్ నేను సైకిల్ ఇచ్చి ఆయన సైకిల్ ట్రై చేయించాను.
అని చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. నేను ఆయనకు విష్ చేస్తాను, ఇంకా ముందు వెళ్ళాలా, మంచి ఈవెంట్స్ చేయాలి, ఒలింపిక్స్ లో ఆన్లైన్ లో ట్రై చేయాలని. నేను ఆదిత్య గోల్ కు ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఎంతో ఉంది. ఏషియన్ గేమ్స్ లో మెడల్ సాధిస్తే అది తమకెంతో గర్వకారణం అంటున్నారు స్నేహితులు, సన్నిహితులు. వైకల్యం ఉందని మనం బాధపడినంత కాలం అది మనకు వేదననే మిగిలిస్తుంది. అదే సంకల్ప బలం తోడైతే జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. అందుకు ఆదిత్య జీవితం ఎందరికో ఆదర్శం. వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో జయించి ఆకాశమే హద్దుగా సైక్లింగ్ లో దూసుకుపోతున్న ఈ ఆదిత్య స్థైర్యం మరెందరికో స్ఫూర్తిదాయకం. కెమెరామెన్ అశోక్ తో రమా, ఎన్టీవీ, హైదరాబాద్. ఇండో ఆస్ట్రేలియన్ మోడల్, పాపులర్ సింగర్ ఐషా సాగర్ హాట్ గా మెరిసింది. సెక్సీ లుక్ తో అదిరిపోయే